హలో నమస్తే సార్. OLX లో కారు పెట్టారుగా, ఫైనల్ రేట్ ఎంత అండి? 2,50,000. ఎంత? 2,50,000. అబ్బో 2,50,000 అంటే ఎక్కువ సార్. మా బడ్జెట్ ఓన్లీ 2 లక్షలే. 2,20,000 అడిగారండి. వాళ్ళు అడిగేవాళ్ళు సార్, మేము కొనుక్కునేవాళ్ళం. మా రేట్ నచ్చితే చెప్పండి, రేపు వచ్చి కారు నచ్చితే డబ్బులు ఇచ్చి కారు తీసుకెళ్ళిపోతాం. గ్యారంటీనా? నమ్మొచ్చా? ఒట్టు సార్, ఇక మా జ్యోతి మీద ఒట్టు. సరే, అడ్వాన్స్ 10,000 పంపండి. ఆ. QR కోడ్ పంపిస్తాను, మనీ సెండ్ చేయండి. అలాగే సార్. జ్యోతి, మన కారు ఓకే అయింది. 2 లక్షలకే హ్యాపీగా అడ్వాన్స్ పంపించేసా. సార్ డబ్బులు వచ్చాయి సార్. మార్నింగ్ బ్యాలెన్స్ పేమెంట్ ఇచ్చి కార్ తీసుకెళ్ళాలి. అలాగే సార్, ఓకే సార్. ఇది మాయా పెట్టిగా బాబు, ఏం అడిగితే అది ఇచ్చేస్తుంది. రేపటి నుంచి మన జీవితమే మారిపోద్ది. ఏంటో మన మధ్యలోకి ఫస్ట్ ఈ ఫోన్ వచ్చింది, రేపు కారు వస్తుంది, ఆ తర్వాత ఇల్లు వస్తుంది, ఆ తర్వాత నాకు పెళ్ళాం వస్తుంది. నువ్వు ఆడుకోవటానికి బాబో పాపో వస్తారు. ఇక మాయా లేదు, మోసం లేదు, అంతా ఆనందమే బాబు, ఆనందమే. రేపు పొద్దున్నే వెళ్ళి కారు తెచ్చుకోవాలి. పడక పడక. జ్యోతి, ఓ అప్పుడే లేచావా? రాత్రి అంతా హాయిగా నిద్రపెట్టిందో. పొద్దున్నే కారు అయిన గుడ్ మార్నింగ్ పెడదాం. ఓ ఎప్పుడు లేని ఇన్ని మెసేజ్లు వచ్చాయేంటో. డబ్బులన్నీ కట్ అయిపోయాయి జ్యోతి. అకౌంట్ ఖాళీ అయిపోయింది. రాత్రి 10,000 ఎవరు పంపించింది. ఇప్పుడు ఏం చేయాలి? కంప్లైంట్ ఏంటంటే సార్, ఒక యాప్లో ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కుందాం అనుకున్నాను సార్. ఆ యాప్లో నెంబర్ మాట్లాడిన తర్వాత మెసేజ్ చేసుకున్నాం సార్. ఇగో ఇవన్నీ అయ్యే సార్. ఆ తర్వాత QR కోడ్ పంపిస్తా అన్నారు సార్. ఒక్క నిమిషం. ఇది సార్ ఈ QR కోడ్. దీనికి 10,000 పంపించమంటే పంపించారు సార్. ఈ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ పొద్దున కల్లా ఖాళీ అయిపోయాయి సార్. మా జ్యోతి చెప్పినట్టు ఆ కారు తీసుకున్నాం. ఎవరు? మీ ఆవిడ? కాదు సార్, కోతి సార్. కోతి నాడిస్తూ పిక్ పాకెటింగ్ చేయించినట్లు మనకింతకు ముందు 2-3 కంప్లైంట్లు వచ్చాయి కదా, అది వీడు అయ్యి ఉంటాడు రా. కరెక్టే, పదవాడు సంగతి చూద్దాం. నమ్మించి మోసం చేశారు సార్. కోతితో కలిసి పిక్ పాకెటింగ్ చేసేది నువ్వే కదా? పిక్ పాకెటింగ్ ఏంటి సార్? నీ కోతి నడించుకుంటూ బతికేవండి సార్. ప్లీజ్ సార్. ఆపండి సార్ సార్, మీరు ఆగండి సార్. వీడి గురించి నాకు తెలుసు. నేను అలాంటి క్రాస్ రోడ్ లో కోతి నాడిస్తున్నాడని తెలిసి చూడడానికి వెళ్తే నా పర్సే కొట్టేశాడు. అవును సార్, ఇలా మంచిగా అడిగితే నువ్వెందుకు ఒప్పుకుంటావురా? సార్, 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 తెలియక తీసుకొని ఉంటాను సార్. సార్, సెల్ ఓపెన్ చేయి. సార్, సార్, మీ కాళ్ళు పట్టుకుంటా సార్. ప్లీజ్ సార్, వినండి సార్. సార్, 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 ఆ కోతి కూడా కట్టి. దండం పెడతా సార్. ఆ డబ్బులు ఎంతో చెప్పండి సార్, నేను ఇస్తాను సార్. ప్లీజ్ సార్. సార్, సార్, దాన్ని ఎవరికి సార్? సార్, 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 మా జ్యోతికి ఆకలి అవుతుందండి సార్. ఏం చేయమంటారు? ఇదిగో గురుమూర్తి, గురుమూర్తి లెగవయ్యా, లెగు సార్. లేచి తొందరగా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ ఇంత పొద్దున్న వచ్చారు? కొత్తగా వచ్చిన ఎస్పీ గారు మన స్టేషన్కి రౌండింగ్ వస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ పెండింగ్ ఉన్న కేసు ఫైల్స్ అన్ని రెడీగా పెట్టు, తొందరగా పెట్టు. వెళ్ళు. ఈ కోత ఏంటి స్టేషన్ లోపలికి వచ్చింది? అది పెంపుడు కోతి సార్. దీన్ని అడ్డం పెట్టుకుని పిక్ పాకెటింగ్ చేస్తున్నాడనే అనుమానంతో వాడిని లోపలేసాం సార్. కేసు ఎవరు పెట్టారు సార్? FIR ఫైల్ చేశారా? లేదు సార్. వాడి మీద కేసు బుక్ అన్నప్పుడు లోపల ఎందుకు వేశారయ్యా? తను ఓ సెకండ్ హ్యాండ్ కారు కొనడానికి ట్రై చేస్తే ఆన్లైన్లో ఫ్రాడ్ జరిగి తన డబ్బులు మొత్తం కొట్టేశారని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు సార్. ప్రూఫ్స్ ఉన్నాయా? నా దగ్గర ఉన్నాయి సార్. ఇగోటి సార్, ఉన్న మెసేజ్లు QR కోడ్ అన్ని సార్కు చూపిస్తే అవి ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవయ్యా, అతను నేరస్తుడైనా మనం చట్ట ప్రకారం నడుచుకోవాలి. ఆ మాత్రం తెలియదు. గో రిలీజ్ హిమ్ ఫస్ట్. సార్, థ్యాంక్ యూ సార్. ఏయ్, వదిలేశాను కదా అని మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఆ కోతితో కనిపించావనుకో ఎన్కౌంటర్ చేసేస్తాం, జాగ్రత్త. సరే, అది పోయిన డబ్బులు అవి ఎలా సార్? దొంగతనం చేసిన డబ్బులే కదరా, అలాగే పోతాయి. వెళ్ళు. అమ్మా భవాని, జీవితంలో నుంచి అన్నీ పోతాయి, తినమ్మా ఆకలి మాత్రం పోదు. జ్యోతి, నాకు కూడా ఆకలి అవుతుంది. ఏం చేస్తాం? డబ్బులు మాత్రం లేవు. ఏ నీళ్ళలో దాగి బతకాలి ఇంకంతే. ఏయ్ జ్యోతి, వద్దు. అడుక్కు తిన్నా పర్లేదు కానీ మనం దొంగతనం మాత్రం చేయకూడదు జ్యోతి. మన డబ్బు పోయిన తర్వాత ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది. మంది కానీ మన దగ్గర ఉండదని అర్థమైంది కదే. ఇక నుంచి మనం దొంగతనం చేయట్లేదు, సరేనా? అర్థమైందా? పద. డబ్బులు లేవండి,
పాపం కోతి కన్నా ఏదైనా చిన్న మొక్క ఏదైనా కోతి లేదు ఏమీ లేదు వెళ్ళవయ్యా. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూస్తుంటాం. వెళ్ళు. తీసుకెళ్ళండి సార్. ఎంత? దీన్ని నేను అమ్మలేను సార్. అలాగని కడుపు నిండా తిండి కూడా పెట్టలేను. ఓ పని చేయండి సార్, దాన్ని కడుపు నిండా తిండి పెట్టి కొట్టకుండా జాగ్రత్తగా చూసుకోండి. నాకు డబ్బులేం వద్దు సార్, దాన్ని మంచిగా చూసుకుంటే అది చాలు. జ్యోతి, ఇదిగో వాళ్ళతో వెళ్ళిపో. చెప్పేది నువ్వు జ్యోతి, మనం కలిసి ఉండడం కన్నా నువ్వు బతుకుంటాం అవసరం. ఈ చేతగానాడు చేతిలో ఆకలితో చావటం కన్నా వాళ్ళతో వెళ్ళిపో జ్యోతి. అరే నా మాటిని వెళ్ళిపో. చెప్పేది అర్థం కావట్లేదా నీకు? నేను చెప్పింది నువ్వు వాళ్ళతో వెళ్ళిపో. నీకే చెప్పేది. నీకు నాకేంటే సంబంధం? నువ్వు వచ్చాక నాకు ఈ దరిద్రం పట్టింది. ఆకలి, దొంగతనం, జైలు, ఇప్పుడు చావు. నువ్వు పోతే అన్న నేను బాగుపడతానేమో. పోవే, తీసుకెళ్ళండి సార్, తీసుకెళ్ళండి. అన్న పట్టుకోవే. లాగరా. ఇంకో బ్యాచ్ వచ్చింది చావటానికి. సలాం వాలేకుం బాయ్. తను కొత్తగా వచ్చాడు, చాలా తెలివైనోడు. బాయ్ నీకు అప్పచెప్పి ట్రైనింగ్ ఇప్పించమన్నాడు. కూర్చో. ఖుదాఫిస్. పేరేంటి? అజీజ్. సెల్ ఫోన్ బాంబ్ అంటే? తెలుసు, థియరీ మొత్తం చదివేశాను. ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం వచ్చా. ఏం చదువుకున్నావేంటి? మెకానికల్ ఇంజనీరింగ్. ఓ, అందుకే ఇంత పొగరు చూపిస్తున్నావు. చూడు, ఈ ప్రపంచంలో ఏ పని చేయటానికైనా కేవలం ఎక్స్పీరియన్స్ అవసరం. అరే ఇదే పని చేసి 20 సంవత్సరాలు అవుతుంది, కానీ నాకు పేపర్ కూడా చదవటం రాదు. ఈ పని నేను కళ్ళు మూసుకొని కూడా చేసేస్తా, కానీ నువ్వు కళ్ళు తెరిచి చూడు. నాకు ఒక ఫోన్ ఇవ్వు, నువ్వు చేసినట్టు ట్రై చేస్తా. ముందు చూడు. లేదు, చేస్తా. పక్కా? ఇది తీసుకో. ఈ ఫోను బాంబుగా మారటానికి వచ్చింది, కానీ నీ చేతిలోకి వచ్చి బతికిపోయింది. అంటే ఏ పనైనా ఫస్ట్ అటెంప్ట్లో తుస్సుమంటుంది. ఇది నీకు ఫస్ట్ అటెంప్టే కదా. రెడీ. ఇది పేలుతుంది, అది ఫెయిల్ అవుతుంది.
అదేంటి నువ్వు చేసినట్టే నేను చేశాను కదా. కానీ అది నేను తయారు చేయలేదు కదా. ఛా! ఇది సక్సెస్ కాలేదు. ఎక్కడ తప్పు జరిగింది? బాయ్ ఒకసారి ఇది చెక్ చేయండి. చెక్ చేయండి బాయ్.